మనలో చాలామంది నేను అదృష్టవంతుని కాదు, నాకేది కలిసి రాదు అని బలంగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో అలాగే జరుగుతూ ఉంటుంది కూడా. ఈ అదృష్టం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరు అదృష్టవంతులు అవ్వచ్చా? వీళ్ళలో కొంతమందే అదృష్టవంతులుగా ఉంటారా? అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మంచి అద్భుతమైనటువంటి టెక్నిక్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. అదృష్టం అంటే ఏమిటి? అంటే ఇది సంస్కృత పదం. సంస్కృతంలో దృష్టం అంటే కనపడేది, అదృష్టం అంటే కనపడకుండా ఉండేది అని దాని అర్థం. అంటే ఏదో కనపడకుండా ఇన్విజిబుల్గా మనకేదైనా ఫేవర్ జరిగితే దానికి అదృష్టం అని పేరు. ఈ ఇన్విజిబుల్గా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ శక్తి పనిచేస్తుంది అని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే మన ఎనర్జీ లెవెలే, మన ఎనర్జీ యొక్క స్థాయే దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. చాలా వివరంగా చెప్తానండి. మనలో చాలామందికి ఈ అనుభవాలు ఉంటాయి. అంటే మనం బస్ స్టాండ్కి వెళ్తాం, మనం వెళ్ళిన వెంటనే బస్సు వెళ్ళిపోద్ది, మళ్ళీ గంట సేపు వెయిట్ చేయాలి. తత్కాల్ టికెట్టో లేకుంటే మామూలు టికెట్టో చేస్తాం, వెయిటింగ్ లిస్ట్ 1, 2 దగ్గర వచ్చి ఆగిపోద్ది. స్టూడెంట్స్ కొంతమంది బీనా సీనా డైలమాలో ఉంటారు. బి సెలెక్ట్ చేస్తారు, ఆన్సర్ సి. తర్వాత వచ్చి బాధపడుతూ ఉంటారు. ఇదన్నమాట పరిస్థితి. ఇలా ఎందుకు అవుతుంది అంటే మన ఎనర్జీ అలైన్మెంట్ మిస్అలైన్మెంట్ అయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. నేను కూడా ఒకప్పుడు ఈ విధంగా ఫీల్ అయిన వాడిని. అటువంటి ఇన్సిడెంట్స్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని. చాలా చాలా ఎక్కువగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాలాంటి ఒక దురదృష్టవంతుడు ఇంకోటి ఉండడు అన్నంత స్థాయిలో ఉండేవాడిని. అలాగే జరిగేవి కూడా. కానీ దాన్ని అది మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన ఎనర్జీ లెవెల్స్ని మార్చుకోవడానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి మన మైండ్. మన మైండ్ అంటే ఏంటంటే ముందు మన బిలీఫ్ సిస్టమ్ మారాలి. అంటే నేను దురదృష్టవంతుని, నాకేది కలిసి రాదు అన్న ఒక థాట్ బలపడిపోతూ ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ జరిగే కొద్దీ మనం ఒక ట్రాప్లో ఇరుక్కుపోతాం. మనం ఏదైతే చెప్పామో అలాగే జరుగుతుంది. ఒకడు బస్ కోసం వెళ్తాడు, చూడు ముందుగానే చెప్తాడు కావాలంటే, నేను వెళ్ళగానే బస్సు వెళ్ళిపోతుంది చూడ అంటాడు. నిజంగానే బస్సు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమవుతుందంటే తన యొక్క బిలీఫ్ సిస్టమ్ ఇంకా బలపడుతుంది. కాబట్టి ముందు మనము ఆ బిలీఫ్ సిస్టమ్ని రివర్స్ చేయాలి. అంత ఈజీ ఏం కాదు, ఇది చాలా టైం పడుతుంది. సుమారు ఒక 20 డేస్ సాధన చేస్తే, ఒక చిన్న అఫర్మేషన్ అది చేస్తూ ఉంటే మన బిలీఫ్ సిస్టమ్ రివర్స్ అవుతుంది. అప్పుడు మనకు ఆ రిజల్ట్స్ ఆటోమేటిక్గా కనబడుతుంది. తర్వాత న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఒక నంబర్ వైబ్రేషన్ ఉంటుంది. వాళ్ళకి ఒక లక్కీ నంబర్ ఒకటి ఉంటుంది. ఆ లక్కీ నంబర్ వైబ్రేషన్ని మనం పెంచుకోవడం, అస్తమానం చేతి మీద రాసుకోవడం, మన వర్క్ ప్లేస్లో ఆ నంబర్ని రాసుకోవడం, ఆ నంబరు మల్టిపుల్స్ తోటి ఏదైనా పనులు చేయడం, లేకుంటే ఫోన్ నంబర్లో ఆ నంబర్ ఉండేలా చూసుకోవడం, మన వెహికల్ నంబర్లో ఆ నంబర్ వచ్చేలా తెచ్చుకోవడం. ఈ విధంగా మన నంబర్ వైబ్రేషన్ పెంచుకున్న అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మనం అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఆస్ట్రాలజీ ప్రకారం పంచమ స్థానం అదృష్టానికి సోర్స్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అదృష్టం అంటే పంచమం నుంచి వస్తుంది. ఇప్పుడు పంచమంలో ఎవరున్నారు అది చూడాలి. ఆ పంచమంలో ఉన్నటువంటి ఎవరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతి ఎక్కడున్నాడు అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు, లేకుంటే పంచమంలో ఉన్నటువంటి ఆ ప్లానెట్ ఏ నక్షత్రంలో ఉంది, దానికి ఆధిపత్యం వహించే గ్రహం ఏది. ఈ చిన్న అనాలిసిస్ చేసుకున్నా సరే మనం అదృష్టాన్ని మనము తయారు చేసుకోవచ్చు. చాలామంది నా జీవితం అంతా ఇంతే, నేను ఎప్పటికీ అదృష్టవంతుని కాలేను అని బలంగా నమ్ముతూ ఉంటారు. మీ బిలీఫ్ సిస్టమ్ ఆపండి. మనకు మన అదృష్టాన్ని గెయిన్ చేసుకునే సాధనలు పుష్కలంగా ఉన్నాయి, లేక ఏమీ లేదు. కేవలం ఒక వారం రోజులు నేను చెప్పినట్టు మీరు చేయగలిగితే మీరు కూడా అదృష్టవంతులే. ఈ ఫ్రీ క్లాస్ ఒకటి నేను కండక్ట్ చేయబోతున్నాను. ఆ క్లాస్ నేను డేట్ చెప్పలేను కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఆ వివరాలన్నీ కూడా మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ క్లాస్. మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, క్లాస్ వివరాలు అక్కడ తెలియజేస్తాం. స్వస్తి.